మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడం పైన సేనాని దృష్టి పెట్టారు. పార్టీ సభ్యత్వ నమోదుని ఉద్యమ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తితో చేయాలని పిలుపునిస్తూనే దేశవ్యాప్తంగా జనసేన సభ్యత్వాల నమోదుకి ఆ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణలో ఏ విధంగా అడుగులు ముందుకు వేయబోతున్నారు, అలానే తెలంగాణ సభ్యత్వ నమోదుకి ప్రత్యేక కమిటీని కూడా పార్టీ నియమించింది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత, శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. నమస్తే. మాధవరెడ్డి గారు, ఏంటి సభ్యత్వ నమోదుకు సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ కొన్ని చోట్ల పోటీ చేసింది, కొన్ని చోట్ల గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సభ్యత్వ నమోదుని ప్రత్యేకమైనటువంటి పేరుతో ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత చెప్తున్నారంటున్నారు. ఏంటి ఈ ప్రణాళిక? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ అనేది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. పార్టీ యొక్క నిర్మాణంలో భాగంగానే అన్ని పార్టీలు అయితే ఏ విధంగా అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో అందులో భాగంగానే జనసేన పార్టీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టింది. కాకపోతే ఈసారి ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మనకు ప్రతి ఒక్క సభ్యత్వం కూడా ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనము అనే ఉద్దేశంతో వాటికి నామకరణం చేశారు. సాధకు, ఉద్యమి, ప్రదాత అని. సో వాళ్ళకు ఫస్ట్ ఇంపార్టెన్స్, వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు భవిష్యత్తు ఉండాలి, రాజకీయాల అవకాశాలు కల్పించాలి, వాళ్ళు ఎప్పుడు సభ్యులనే కాదు రాజకీయ నాయకులు కూడా ఎదగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే సాధకు, ఉద్యమి అని నేమ్లతోని జనసేన పార్టీ అనేది ముందుకెళ్తుంది. అందులో భాగంగానే జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా కమిటీస్ ని నియమించడం జరిగింది. పార్లమెంటరీ వైజ్ ప్రతి పార్లమెంట్ కూడా కోఆర్డినేటర్స్ ని నియమించారు. కానీ అంటే ఉద్యమి అంటే ఏంటి అసలు ఆ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి తెలంగాణ పేరు చెప్పగానే నాకు ఉద్యమానికి పర్యాయ పదం లాగా తెలంగాణ అని చెప్తా ఉంటారు. ఉద్యమి అని పేరు పెట్టడం వెనక సభ్యత్వ నమోదుకి ఉన్న లింక్ ఏంటి? అంటే ఉద్యమి అంటే పేరు స్వయం ఉపాధి, ఆత్మగౌరవము, మార్పు సాంకేతం అని మనం అనుకోవచ్చు సార్. మెయిన్ ఉద్దేశం అంటే యువతకు మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, యువత రాజకీయాల్లో రావాలి, యువతని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతోనే ఉద్యమి అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉద్యమి అనగానే ఒక ఉద్యమ స్ఫూర్తి గుర్తుకొస్తుంది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అలానే తెలంగాణలో ఉద్యమి అని పేరు పెట్టడం వల్ల తెలంగాణను కూడా గౌరవించినట్టు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా టార్గెట్ ఫిక్స్ చేశారా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొన్ని చోట్ల పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అన్ని సందర్భాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. పెద్దగా ప్రభావం లేదు జనసేన పార్టీ. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మళ్ళీ చర్చ నడుస్తుందనే విమర్శ ఉంది. ఏం చెప్తారు మీరు? అదే లేదండి, జనసేన పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో మీరు చెప్పారు. గత మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఏదైతే బీజేపీ నాయకత్వం నుంచి ఒత్తిడి వల్ల మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తాము, తర్వాత సర్పంచ్ లో చేస్తాము, మున్సిపాలిటీలో చేస్తాము, ఇప్పుడైతే జిహెచ్ఎంసీలో కంటెస్ట్ చేస్తాం. ఎక్కడ కూడా జనసేన వెనక అడుగు వేయలేదు. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి పార్టీకి కూడా ఒక సమయము, సందర్భం కావాలి. కాబట్టి మాకు ఇది సరైన సమయం అనుకొని పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పీఓసీలు, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు ఉన్నారు. అదేవిధంగా సభ్యత్వాలను కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 10 లక్షల సభ్యత్వ టార్గెట్ తో వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దానిలో ప్రయత్నంగా భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కోఆర్డినేటర్లు, హడక్ కమిటీలు వేయడం జరుగుతుంది. ఏంటి ఈ కమిటీల్లో ఎవరెవరు ఉన్నారు? మీకు ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఎంత సభ్యత్వాలు నమోదు చేయాలి? ఓన్లీ తెలంగాణలో? తెలంగాణకు అదేంటి 5 నుంచి 10 లక్షల సభ్యత్వం చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చారు. ఎందుకంటే యువత తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న యువత ఎక్కువ ఉన్నారు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో, బలిదానం ఎందుకు చేస్తున్నాము, ఇంతమంది బలిదాన ఫలితము ఉపయోగపడాలంటే తెలంగాణలో బంగారు తెలంగాణ ఏర్పడాలంటే, ఆ బంగారు తెలంగాణ దిశగా ఏర్పడాలంటే యువత రాజకీయాల్లో రావాలి. యువత రాజకీయాలు వచ్చినప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. దాంట్లో భాగంగా మేము ఏంటంటే యువతను, మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికైతే పథకాలు రావట్లేదో వాళ్ళని టార్గెటెడ్ గా మేము జనసేన పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. సో యువత మార్పుకు శక్తి కాబట్టి ఆ యువతని మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ తెలంగాణలో పార్టీలు బలంగా ఉన్న పార్టీలు, ముఖ్యంగా అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇట్లా రకరకాలుగా బీజేపీ, ఇంకా కమ్యూనిస్టులు తెలంగాణలో చాలా గట్టిగా ఉనికితో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో కమ్యూనిస్టుల బలం ఎక్కువగానే ఉంది. ఇవి కాకుండా సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ అక్కడక్కడ వాళ్ళు బలం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో జనసేన పార్టీకి అసలు స్పేస్ ఉందా? అక్కడేమో కూటమి అంటున్నారు, ఇక్కడేమో జనసేన పార్టీ ఒంటరిగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుందా? మనం ఒంటరిగా వెళ్తామా, కూటమితో వెళ్తామా, పొత్తుల్లో ఎవరితో వెళ్తామా అనేది మనం ఎలక్షన్ ముందు తీసుకునే నిర్ణయం అండి. కాకపోతే మేమైతే తెలంగాణలో ఒక
ఆల్టర్నేట్ పార్టీగా రెండు మూడు స్థానాల్లో ఉండే పార్టీగా మూడో పార్టీగా ఎదుగుతుందని. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. వాళ్ళేం పాలించారో మనం అందరం చూసాము. ఒక నిజాం పాలనలాగా, దొరల పాలనలాగా చేశారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమి విఫలమైంది చేయడంలో. వీళ్ళు కూడా కొంతమంది మాత్రమే మళ్ళీ కుటుంబ పాలన, కొంతమంది కుటుంబ రాజకీయ లబ్ధి కోసం చేస్తారు తప్ప ఎవరు కూడా ప్రజలకు ఉపయోగపడింది చేయట్లేదు. అదే వాళ్ళు ఎక్కడ విఫలమయ్యారు అని చెప్పి మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం కాబట్టి. అదేవిధంగా కొన్ని పార్టీలు ఉన్నారు, మీరు చెప్పారు చాలా పార్టీలు. ఆ పార్టీలు రిజిస్ట్రేషన్ కే పార్టీలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రజల్లో అయితే కనిపించట్లేదు. అంటే తెలంగాణలో సరైన రాజకీయ పార్టీ లేదు, అది జనసేన పార్టీనే అవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టినప్పుడే చెప్పారండి, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పారు. ఆ ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులను తయారు చేసే పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు వేరే పార్టీలలో కోట్లు ఉన్నోడు పోతే రెడ్ కార్పొరేట్ వేసి వెళ్తాని చెప్తారు, కానీ మా జనసేన అలా కాదండి. ప్రతి ఒక్క యువతకు, చదువుకున్న వాళ్ళకు, విద్యార్థులకు అందరికీ కూడా అవకాశం కల్పించాలి, వీళ్ళనే నాయకులుగా చేయాలని మా అధినేత పవన్ కళ్యాణ్ వారి యొక్క ఉద్దేశం. దాంతో భాగంగానే మా అందరినీ కూడా ఆయన తీసుకొచ్చేది కింది నుంచి పై లెవెల్లో తీసుకొచ్చిన వ్యక్తి అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ చేయడానికి కొంచెం సమయం పట్టుద్దాం. మీరు అన్నట్టు చాలా పార్టీలు ఉన్నాయి, కట్టుకోవడం కష్టమా అంటే కొత్త లీడర్లు చేయడానికి కొంచెం సమయం పట్టుద్ది, కానీ ఖచ్చితంగా లీడర్లని నాయకత్వంగా తయారు చేసే దిశగా అధినేత పవన్ కళ్యాణ్ గారు. పక్కనే ఏపీలో మీరు కలిసి వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక అండర్స్టాండింగ్ తో ప్రయత్నం చేయొచ్చు కదా. కూటమిగా వెళ్తే కనుక ఆ బలం. జిహెచ్ఎంసీ ఎలక్షన్ 3 కార్పొరేషన్లు రెడీ అవుతున్నాయి. 3 కార్పొరేషన్లో పోటీ చేయాలంటే తెలుగుదేశం పార్టీ అంతకు ముందర అధికారం చలాయించిన పార్టీ, ఇప్పుడు కూడా అంత ఇంత కేడర్ ఉన్నటువంటి పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారికంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు ఇంకా తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తారనే దాని మీద. జనసేన పార్టీ మాత్రం కొంచెం దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిజమేనా? ఒక పార్టీకి ఇంకో పార్టీ తోడైనప్పుడు ఖచ్చితంగా బలం ఉంటుందండి. ఎందుకంటే ఒక కర్రకు ఇంకో 2 కర్రలు, దానికి ఇంకో కర్ర యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా బలం అనేది చేరుకుంటుంది. కాకపోతే ఏ పార్టీలు అయితే ముందు కలిసి వస్తాయో ఆ పార్టీలతో కలుపుకొని వెళ్ళిపోవాలనేది జనసేన పార్టీ చూస్తుంది. నా యొక్క పర్సనల్ ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ ఆంధ్రాలో కూటమి సక్సెస్ అయింది కాబట్టి అదే ఫార్ములా తెలంగాణలో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఉపయోగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఇప్పుడున్న 3 కార్పొరేషన్స్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ 3గా విచ్ఛిన్నంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా పడితే ఆ విధంగా విభజించారు. అలాంటి టైంలో ఇలాంటి కూటమి కనుక అధికారాల కోసం వాళ్ళకి తగినట్టు బుద్ధి చెప్పినట్టు అయింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో ఆ విధంగా హైదరాబాద్ ని 3 ముక్కలుగా చేశారు. సో ఇలాంటి వ్యవస్థకు బుద్ధి చెప్పినట్టయితే అనేసి జనసేన పార్టీ కోసం చాలా మంది బీజేపీ ప్రధానంగా ఇప్పుడు మీరు కలిసి వస్తే బాగుంటుంది అని. బీజేపీ అసలు కలిసి వస్తుందా అని కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో కలుస్తుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో కలుస్తుంది, కానీ జనసేనతో మాత్రం కలిసే పరిస్థితి కనిపించట్లేదు బీజేపీకి తెలంగాణలో పర్టికులర్ గా. ఏమంటారు? తెలంగాణలో ఖచ్చితంగా అండి కలవాలని అనుకుంటున్నాము, కలిసి వెళ్ళాలి. ఎందుకంటే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దేశాన్ని ముందు దేశం ముఖ్యం, తర్వాతకి మన రాష్ట్రం కానీ లేదా స్వలాభం కానీ తర్వాత అంటారు. వాళ్ళ రాష్ట్రాల కన్నా ముందు దేశం ముఖ్యమైన నాయకులలో అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే, ఇద్దరి యొక్క ఆలోచన ఒకటే. కాబట్టి అలాంటి ఇద్దరు నాయకులు కలిసి తెలంగాణలో కూడా వెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన వ్యక్తిగతంగా చూసుకుంటే రాష్ట్రం ఇంపార్టెంట్, రాష్ట్రం దేశం ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి నాయకులు కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నారు. సో మీరు అనుకున్నట్టుగా 10 లక్షల టార్గెట్ రీచ్ అవుతారా? సభ్యత్వాల నమోదులో ఎంతవరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇంటెన్షన్ ఒకటండి, మా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామతల్లూరు గారు ఏం చెప్పారంటే 5 నుంచి 10 లక్షల టార్గెట్ గా మనం వర్క్ చేద్దాం. ప్రతి గ్రామాల్లో కూడా యువతకు అవకాశాలు ఇవ్వండి. ఎవరైతే మన సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి పార్టీలో క్రియాశీలకంగా అవకాశం కల్పిద్దాం. వాళ్ళ నాయకులుగా శిక్షణ తరగతులు ఇద్దాము, వాళ్ళకు ప్రాధాన్యత ఇద్దాము పార్టీలో. అదే విధంగా ఏ రాజకీయ పార్టీ పెట్టక ముందు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని జనసేన పార్టీ పెట్టింది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన చూసి మిగతా పార్టీలన్నీ మొదలు పెట్టాయి. కానీ ఆ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. మేము గత ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా చాలా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏ పార్టీ ఇవ్వలేదు కానీ 5 లక్షలు ఇచ్చి ప్రమాదం జరుగుతాయని చెప్పుకున్నారు. అంటే ఒక లబ్ధి కోసం, ఒక రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఒక వ్యక్తిగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే అధినేత పవన్ కళ్యాణ్ గారని అది గర్వంగా చెప్పుకోవచ్చు. దానికోసం 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 20-30 లక్షలు అయినా ఆశ్చర్యం లేదండి. అంటే మీరు నాయకుల్ని కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం అంటారు జనసేన? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన పార్టీ ఏంటంటే నాయకులు తయారు చేస్తాను. ఇప్పుడు వేరే పార్టీలలో ఆల్రెడీ ఉన్న నాయకులు మీరు కొంచెం చూడండి. మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఉన్నారు, ఏ పార్టీయో నాకే ఒక సిటిజన్ గా నాకు ఐడియా లేదు. ఒక పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయో తెలియకుండా సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి నాయకుల కన్నా మేము తయారు చేసే నాయకులు చాలా శక్తివంతంగా అవుతారండి. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జనసేన పార్టీ తెలంగాణలో ఈసారి బలమైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కనీసం 10 లక్షల వరకు సభ్యత్వం నమోదు చేయాలనేటువంటి టార్గెట్తో ఈ నెల 26వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియని
చేపడుతున్నట్టుగా ప్రకటించారు. ఇక నాయకులను తయారు చేస్తాం, ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతామని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.